Hi friends, Name TechFactsRafee and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, ఫైనల్ గా ఈరోజు వాట్సాప్ గ్లోబల్ గా అందరూ బీటా మెంబర్స్ కూడా డార్క్ మోడ్ ఫీచర్ ని అఫీషియల్ గా రోల్అవుట్ చేసింది. ఇది ఈ రోజు మార్నింగ్ మనకి ఈ అప్డేట్ అనేది వీళ్ళు రోల్అవుట్ చేశారు. సో ఎవరైతే బీటా ప్రోగ్రామ్ లో ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ అనేది వచ్చింది. ఒకసారి సింపుల్ గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, మై యాప్స్ లేదంటే ఇన్స్టాల్డ్ అప్లికేషన్ అని ఉంటుంది కదా. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న అప్డేట్స్ ఒక లిస్ట్ మనకి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మీకు వాట్సాప్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు వెంటనే వాట్సాప్ అప్డేట్ కనిపిస్తే అప్డేట్ చేసేయండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చేశాను రీసెంట్గానే. ఇది యాక్చువల్గా ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అప్పుడు మనకి అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఒక పోస్ట్ కూడా పెట్టాను కదా ఎర్లీ మార్నింగ్. సో అప్పుడే వచ్చింది, జస్ట్ నేను అప్డేట్ అయితే చేశాను. ఇప్పుడు నేను మీకు దీంట్లో ఈ డార్క్ మోడ్ ఫీచర్ అనేది ఎలా ఎనబుల్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మీరు ఎవరైతే బీటా ప్రోగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి ఈ అప్డేట్ అనేది వచ్చింది. అలాగే దీన్ని మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ లాగా కూడా ఏపీకే మిర్రర్ వెబ్సైట్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి మీకు ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. సో అందుకని అఫీషియల్గా మీకు ప్లే స్టోర్లో ఉన్న వర్షన్ మాత్రమే ఇది మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కదా. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి వాట్సాప్ అప్డేట్ యాప్ ఇన్ఫో చూపిస్తాను. ఇది మనకి 2.20.13 అని చూపిస్తుంది అప్డేట్ వర్షను. సో ఈ వర్షన్ మీకు ఈ డార్క్ మోడ్ ఫీచర్ అనేది ఆల్రెడీ వచ్చింది. సో దీనికోసం మీరు ఎలా ఎనబుల్ చేసుకోవాలంటే సింపుల్, మీరు చార్ట్స్లోకి వెళ్ళండి. చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనకి ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ కనిపించింది, వాల్ పేపర్ అని. దానికంటే పైన మనకి ఇప్పుడు థీమ్ అని కూడా చూపిస్తుంది. సో థీమ్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఫాలో సిస్టమ్, అంటే సిస్టమ్ ఎలా ఉంటే, అంటే మీరు ఒకవేళ మీ ఫోన్లో డార్క్ మోడ్ ఫీచర్ అవైలబుల్గా ఉందనుకోండి, సో దాన్ని ఫాలో అవ్వాలా, లేకపోతే లైట్ థీమ్లో అంటే ఏదైతే మనకి డిఫాల్ట్ థీమ్ ఉంటుందో సో దాంట్లో కంటిన్యూ అవ్వాలా, లేదంటే డార్క్ మోడ్లోకి వెళ్ళిపోవాలా. ఇలాంటి 3 ఆప్షన్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, నేను డార్క్ మోడ్ అనేది ఎనబుల్ చేసి ఓకే కొట్టాను. వెంటనే మనకి వాట్సాప్ అనేది డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేద్దాం చార్ట్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇది టోటల్గా బ్లాక్ కలర్లో లేదు, ఇది మనకి గ్రే, అలాగే కొంచెం గ్రీనిష్ గ్రే లాగా ఉంది. సో గ్రీన్లో మనకి డీప్ డార్క్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ చూడండి మనకి చార్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి సెండ్ చేసింది, ఇది మనకి రిసీవ్ చేసుకున్న చార్ట్. సో ఇలా మనకి చూపిస్తుంటుంది. ఇది మీకు అన్ని గ్రూప్స్లోనూ అలాగే మీకు రెగ్యులర్ చార్ట్లో కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మనం సిస్టమ్ని ఫాలో అయ్యి చూద్దాం. సిస్టమ్ని ఫాలో అయితే ఎలా చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను మీకు సిస్టమ్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు జనరల్గా అయితే డిఫాల్ట్ థీమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఫోన్లో నాకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న డార్క్ మోడ్ని నేను ఎనబుల్ చేస్తాను. సో దానికోసం నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ మీకు డార్క్ మోడ్ ఫీచర్ ఉంటుంది. సో దీన్ని ఎనబుల్ చేసి చూద్దాం, ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను నా ఫోన్లో డార్క్ మోడ్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి దీన్ని నేను ఎనబుల్ చేశాను. ఇప్పుడు ఇది ఎనబుల్ చేస్తే మనకి వాట్సాప్ అనేది డార్క్ మోడ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, జస్ట్ నేను సిస్టమ్ వైడ్ డార్క్నెస్ని ఆన్ చేశాను, వెంటనే మనకి ఇది కూడా డార్క్లోకి వెళ్ళిపోయింది. అంటే మీకు ఒకవేళ మీ ఫోన్లో డార్క్ మోడ్ అవైలబుల్గా ఉంటే ఇది ఆ డార్క్ మోడ్ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. లేదు మీరు నార్మల్ మోడ్లో ఉన్నారనుకోండి, నార్మల్గా ఉంటుంది. లేదు మీకు కంటిన్యూస్గా డార్క్ మోడే కావాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళి డార్క్ మోడ్ని చూజ్ చేసుకొని ఎనబుల్ చేయండి. ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్న డార్క్ మోడ్లో ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీకు డార్క్ మోడే కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇది చాలా సింపుల్. ఇది మీకు అఫీషియల్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది అప్డేట్. ఎవరైతే బీటా ప్రోగ్రామ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేయండి, మీకు ఈ అప్డేట్ అనేది వచ్చింది. సో కింద మీకు జాయిన్ బటన్ ఉంటుంది, బీటా ప్రోగ్రామ్ అని. ఆ బీటా ప్రోగ్రామ్లో జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఈ బీటా ప్రోగ్రామ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్ అనేది చూపిస్తుంది. సో ఇలా సింపుల్గా మీరు దీన్ని డార్క్ మోడ్ని ఎనబుల్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని కొంచెం మీ ఫ్రెండ్స్కి రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.